ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న మ్యాటర్ ఏంటి అంటే, మార్వాడీలు మనల్ని దోచుకుంటున్నారు. లోకల్ వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు. వ్యాపారాలను సర్వనాశనం చేస్తున్నారు అని వార్తలు బాగా ఎక్కువైపోయాయి. మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ రవిగాడు నేను మాట్లాడుకుంటుంటే వాడు ఒక మాట చెప్పాడు. "అరేయ్! నేనైతే మార్వాడీల దగ్గర ఏమీ కొనను. వాళ్ళు దొంగ కొడుకులురా. బ్రతకటానికి మన దగ్గరకొచ్చి మనల్నే బెదిరిస్తున్నారు. మనం లేకపోతే వాడికి తిండి ఎక్కడుంది చెప్పు. నేనైతే ఈ రోజు నుంచి వాళ్ళ దగ్గర ఒక్క వస్తువు కూడా కొనను" అని భీష్మించుకొని కూర్చున్నాడు. సరే నాకనిపించింది ఇతనికి ఏదైనా నిజాన్ని తెలియచేయాలి అనుకున్నా. అనుకున్నదే తడువుగా ఇంట్లో వాష్ బేసిన్‌లో డ్రైన్ పైప్ ఒకటి కావాల్సొచ్చింది. వెంటనే నేను వాడు బండి మీద ఎళ్లి ఒక లోకల్ షాప్ వాడి దగ్గరికెళ్ళాం. "బాబు వాష్ బేసిన్‌ది డ్రైన్ పైప్ కావాలి" అని అడిగాం. వెంటనే మనోడు బయట నుంచి ఒక 4 పైపులు తీసేసి, "సార్ ఇది మంచి కంపెనీ అండి. సూపర్ ఉంటది. ఎక్సలెంట్. ఇది వాడినోళ్ళు ఇప్పటివరకు కూడా ఏం కంప్లెయింట్ చేయలా. ఇది కేవలం రూ. 70 అని చెప్పాడు. మనోడు "అవునురా, లోకలోళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళ వ్యాపారాలను మనం బాగు చేయాలి. మనకు అవసరం ఉన్న వస్తువుల్ని మన లోకల్ వ్యాపారస్తుల దగ్గరే కొనాలి. మార్వాడీల దగ్గర కొనొద్దు" అని చెప్పేసి ఒకటి కావాల్సి ఉంటే 3 కొన్నాడు. నేను అడిగాను కూడా, "అరే మనకు కావాల్సింది ఒకటే కదరా, ఎందుకురా 3 కొంటున్నావు" అని. "లేదు బ్రదర్, ఇంట్లో పడేస్తే అవే ఉంటాయి. ఈసారి ఏదైనా పాడైపోయిందనుకో వెంటనే మనం తీసేసుకోవచ్చు. వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉండిద్ది. మన ఇంట్లోనూ ఒక వసతిలాగా ఉంటుంది. అందుకని 3 తీసుకుంటున్నా" అని చెప్పి 3 తీసుకున్నాడు. సరే ఆన్ ద వేలో వెళ్తూ వెళ్తూ ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. మార్వాడి షాపులు వరుసగా ఒక 2, 3 ఉన్నాయి. సరే ఎట్లానో మన దగ్గర కూడా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మార్వాడి షాప్ దగ్గర ఆగాం. వాడే దిగాడు. ఆ 3 పైపులు నా చేతిలో పెట్టి వాడు షాప్‌లోకెళ్ళాడు. मारवाड़ी शॉप वाడిని సేమ్ అడిగాడు. భయ్యా मेरे को वॉश बेसिन में जो फिट करने वाला ड्రైన్ పైప్ चाहिए అని. వెంటనే అతను లోపలికి వెళ్ళేసి ఒక పైప్ తీసుకొచ్చాడు. ₹30 సాబ్ అన్నాడు. సేమ్ కంపెనీ, సేమ్ క్వాలిటీ. మనోడికి నోటెమ్మటి మాట రాలేదు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, నేను ఏదేదో ఊహించుకున్నానే, మార్వాడీల కంటే మన లోకల్ వాళ్ళే కరెక్ట్‌గా బిజినెస్ చేస్తున్నారు అనుకున్నానే అని హవాక్కయిపోయాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు తెలుగు వాళ్ళందరూ లేతే లోకల్ వ్యాపారస్తులందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు. లోకల్ వ్యాపారస్తులు చాలా నీతిగా, నిజాయితీగా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మార్వాడీలు కూడా నిజాయితీగా వాళ్ళ వ్యాపారాన్ని చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు తప్పు చేశారని చెప్పేసి మనం అందరినీ మార్వాడి హఠావో అనే నినాదం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. అయితే నేను వాడికి ఈ ఒక్క ఉదాహరణే కాకుండా వాడిని బైక్ మీద కూర్చోబెట్టుకొని కొన్ని మాటలు చెప్పాను. అవి ఏంటి అంటే, అరే బాబు ఇప్పుడున్న మటన్ వ్యాపారం, పూల వ్యాపారాలు, హోల్సేల్ కూరగాయల వ్యాపారాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరి చేతుల్లో ఉంటే బాగుండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ప్రాపర్‌గా అతనికి వివరించాను. అది మొత్తం విన్న మా రవిగాడు, నిజమే భయ్యా చాలా జరుగుతుంది. మొత్తానికి నీతి నిజాయితీగా చేసేవాడు మార్వాడి ఏమో భయ్యా. ఎవడికో గోల జరిగిందని చెప్పేసి మనం అందరిని అంటాం తప్పే భయ్యా. నాకిప్పుడు అర్థమైంది. సో ఫైనల్‌గా నేనేం చెప్పబోతున్నానంటే, నాకున్న ఏదో ఒక 2 ముక్కల తెలివితేటలతో మిమ్మల్ని కన్విన్స్ చేయాలని నేను చూడట్లేదు. ఎందుకు అంటే మార్వాడీస్ దగ్గర ఉన్న చాలా మంచి క్వాలిటీసు మనం మన వ్యాపారాల్లో గనక ఉపయోగిస్తే మనం కూడా వాళ్ళలాగే లాభాలు పొందొచ్చు. మన జీవితాన్ని సంతోషంగా గడపొచ్చు. వాళ్ళని చూసి మనం అసూయ పడేటంటే కూడా వాళ్ళు ఏ ఏ మార్గాలు పాటిస్తున్నారు, ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా మంచి లక్షణాలనేవి మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే తప్పేంటి? ఒక్క మాట చెప్పనా? మంచి అనేది రోడ్డు మీద పోయే ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. చెడు అనేది మన పక్కనే ఉండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం మంచి అలవాట్లు, మంచి నడవడికతో ప్రారంభిస్తామో అన్నీ బాగుంటాయి. అది వ్యాపారమైనా, బంధాలైనా. దయచేసి
ఎవరో 10 మంది 10 మాటలు అంటున్నారని మీరు కూడా వాళ్ళలో గుంపులో గోవింద అస్సలు కాకండి. మీరు నిజంగా మీ మనసుకి ఏమనిపిస్తుంది? మార్వాడుల్ని వెళ్ళగొట్టాలనిపిస్తుందా? లేదంటే వాళ్ళని ప్రోత్సహించాలనిపిస్తుందా? అది మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ఏదో మీ ఇంటి పక్కనోళ్ళు అన్నారనో, మీ ఎదిరింటోళ్ళు అన్నారో అని మీరు కూడా వాళ్ళకి వంత పడకండి. ప్లీజ్.